హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో మనకి ఒక జాబ్ చూసుకుంటే కంప్లీట్గా మనం ఇంట్లో ఉండే వర్క్ చేయొచ్చు అనమాట. సో మనకి ఒక జాబ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ ఏం అక్కర్లేదు ఒక పర్టికులర్ జాబ్కి అప్లై చేయడానికి. అండ్ అదేవిధంగా మనకి శాలరీ కూడా చూసుకుంటే ఫిక్స్డ్ శాలరీ మనకి 25,000 పర్ మంత్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ 25,000తో పాటు మీకు 10,000 ఇన్సెంటివ్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా, మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి. సో ఇది సేల్స్ జాబ్ కాదు, మీకు టార్గెట్స్ కూడా ఏముండవు. సో జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క జాబ్ అనేది మనకి లా సిక్కో నుంచి రావడం జరిగింది అనమాట. సో ఇదేంటి అంటే నార్మల్ అకాడమిక్ అప్లికేషన్ అనమాట. అంటే నార్మల్ కాలేజ్ లాంటి అప్లికేషన్ అనమాట. అంటే కోర్సెస్ ఉంటాయి అనమాట. ఓకేనా, సో అలాంటి అప్లికేషన్ అనమాట. సో ఇందులో ఈ యొక్క కంపెనీలో మీ యొక్క జాబ్ రోల్ ఏంటి అంటే అకాడమిక్ కౌన్సిలర్ అనమాట. ఓకేనా, సో మీ యొక్క జాబ్ అకాడమిక్ కౌన్సిలర్. సో ఇది కంప్లీట్గా మీరు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో మీరు ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఆఫీస్ అది కూడా ఎక్కడికి విజిట్ అవ్వక్కర్లేదు అనమాట. ఓకేనా, సో అసలు అకాడమిక్ కౌన్సిలర్ అంటే ఏంటి, మీ యొక్క రోల్ ఏంటి, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీ జాబ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూసుకుంటే అకాడమిక్ కౌన్సిలర్ పొజిషన్ అట్ క్లాసికో ఈజ్ ఎ డిజైన్డ్ ఫర్ ఇండివిజువల్స్ హూ వాంట్ టు గైడ్, సపోర్ట్ అండ్ మెంటర్ స్టూడెంట్స్ త్రూ దేర్ అకాడమిక్ జర్నీ. ఓకేనా, సో మీరు ఏం చేస్తారంటే అకాడమిక్ కౌన్సిలర్లో మీ యొక్క మెయిన్ జాబ్ రోల్ ఏంటంటే స్టూడెంట్ మేనేజ్మెంట్ అనమాట. ప్రతిదీ కూడా సో స్టూడెంట్ని రైట్ వేలో గైడ్ చేయడం, స్టూడెంట్ ప్రతిరోజు డేటా ట్రాక్ చేయడం. సో ఈ విధంగా మీరు వాళ్ళ అకాడమిక్ సపోర్ట్ అంటే వాళ్ళు ఇయర్ అంతా కూడా మీరు స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తారనమాట. సో ఈ అకాడమిక్ కౌన్సిలర్ అంటే మీకు ఆ రోల్ అనమాట. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా స్టూడెంట్ని మంచిగా వాళ్ళ క్వైరీస్ అవి హ్యాండిల్ చేసి వాళ్ళ డేటాని మీరు అనలైజ్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇది మీ యొక్క మెయిన్ జాబ్ రోల్ వచ్చేసరికి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క జాబ్ బెనిఫిట్ చూసుకుంటే ఇది 100% రిమోట్ జాబ్ అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా. సో మనం ఎటువంటి ఆఫీస్ కూడా విజిట్ అవ్వక్కర్లేదు, మన ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. అనేది చూసుకుంటే ఫిక్స్డ్ మంత్లీ శాలరీ ఆఫ్ 25,000 అనమాట. సో మనకి 25,000 ఫిక్స్డ్ శాలరీ అనేది మనకు పడిపోతుంది. అండ్ అదేవిధంగా పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అప్ టు 10,000 అనమాట. ఓకేనా, మనకి ఇన్సెంటివ్ అనేది అప్ టు 10,000 వరకు వస్తుంది, మన శాలరీ కాకుండా అనమాట. ఓకేనా, సో శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ మనకి కలుపుకుంటే మనకి 35,000 పర్ మంత్ వరకు శాలరీ వస్తుంది అనమాట. ఓకేనా, అమౌంట్ అన్నది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి నో సేల్స్, నో టార్గెట్, నో ప్రెజర్ అనమాట. ఇందులో మీరు సేల్ చేయక్కర్లేదు, మీకు టార్గెట్స్ ఏముండవు, మీకు ప్రెజర్ అనేది కూడా ఏముండదు అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే మీరు వర్క్ చేస్తారన్నమాట. ఓకేనా, మీరు ఎక్స్ట్రాగా స్టూడెంట్స్ తేవడం, టార్గెట్స్, ప్రెజర్ అలాంటిది ఏమి ఉండదు అనమాట. సో చాలా మంచి అవకాశం. సో ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే స్టేబుల్ ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అనమాట. సో ఇది పార్ట్ టైం కూడా కాదు. సో మీకు డైరెక్ట్ ఫుల్ టైంలోనే మీకు దాదాపు పర్ మంత్ మీకు 35,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇది జాబ్ యొక్క బెనిఫిట్స్ చూసుకుంటే. సో ఇక్కడ యాక్చువల్గా మీ డే టు డే వర్క్ ఎలా ఉంటుందని చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ మీరు అకాడమిక్ గైడెన్స్ అండ్ కౌన్సిలర్ సెలక్షన్లో చూసుకుంటే సో మీరు ఏం చేయాలంటే స్టూడెంట్స్కి సో యూ విల్ హెల్ప్ స్టూడెంట్స్ చూస్ ద రైట్ కోర్సెస్. ఓకేనా, బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్, వాళ్ళ కెరియర్ గోల్స్, అకాడమిక్ క్యాపబిలిటీస్, సో వాళ్ళ యొక్క డేటాని మీరు తీసుకొని వాళ్ళకి బెస్ట్ కోర్సెస్ సజెస్ట్ చేయాలన్నమాట. అండ్ అదేవిధంగా మీరు ఓరియంటేషన్ సెషన్స్ ఫర్ స్టూడెంట్స్ కూడా కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అని చెప్పాను వాళ్ళు స్టూడెంట్ ప్రోగ్రెస్ మానిటరింగ్ చేయాలి, అడ్రసింగ్ ఛాలెంజెస్ అండ్ డౌట్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. ఓకేనా, సో ఇది కూడా మీరు చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ మేనేజ్మెంట్, స్మూత్ కోఆర్డినేషన్ విత్ ఫ్యాకల్టీ, మెయింటైనింగ్ స్టూడెంట్ రికార్డ్స్. సో ఇవి మీ యొక్క డే టు డే లైఫ్ అనమాట. మొత్తానికి స్టూడెంట్ ఎన్హాన్స్మెంట్, స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్ చేయడం అనమాట అంతే. సో మీరు ఇందులో సేల్స్ జాబ్ కాదు, మీకు టార్గెట్స్ కూడా ఏముండవు అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ ఎర్నింగ్ పొటెన్షియల్ వచ్చేసరికి 35,000 పర్ మంత్ అనమాట. సో ఈ 10,000 మీకు వచ్చినా రాకపోయినా సరే మీకు పర్ మంత్ శాలరీ అనేది మీకు 25,000 మీకు మంత్ అయ్యేసరికి మీకు క్రెడిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఈ 10,000 అనేది మీకు ఇన్సెంటివ్ అనమాట. అండ్ ఈ యొక్క జాబ్కి మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఏం అక్కర్లేదు అనమాట. సో మీరు ఫ్రెషర్ ఉన్నా మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీరు ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, కాకపోతే మీకు ఏంటంటే బేసిక్ ఈ సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి కదా, సాఫ్ట్ స్కిల్స్, అలాగే అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్, ఆర్గనైజేషనల్ స్కిల్స్, పీపుల్ సెంట్రిక్ ట్రైట్స్. సో ఇవి మీకు బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. మిగతా అంతా కూడా మీరు ఒక షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళే మీకు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. ఏంటి పోర్టల్ ఏంటి అలాగే ఎక్స్ప్లెయిన్ చేయాలి మొత్తం అని కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు యాక్చువల్ జాబ్ అనేది అలొకేట్ చేస్తారన్నమాట. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే అసలు ఈ యొక్క జాబ్ ఎందుకు బెటర్ అంటే వేరే జాబులతో కంపేర్ చేసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇక్కడ చూసుకుంటే జీరో సేల్స్ టాస్క్, అంటే మనం ఏమీ సేల్స్ చేయక్కర్లేదు. అదేవిధంగా ప్రెడిక్టబుల్ రొటీన్ అనమాట. అంటే మనకి మనకు తెలిసిపోతుంది అనమాట ఎలా ఉంటుంది అనేది. ఓకేనా, సో బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనమాట. సో అన్నీ కూడా బెనిఫిట్స్ అన్నీ కూడా చాలా బాగానే ఉంటాయి. సో ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఇప్పుడు మన అప్లై ప్రాసెస్ చూసుకుంటే
సో మనకి ఈ యొక్క జాబ్ అనేది వాళ్ళ ఆఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో మీకు డైరెక్ట్గా లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లింక్డ్ఇన్ త్రూ మీరు అప్లై చేయొచ్చు. సో ఆ లింక్డ్ఇన్ త్రూ కూడా ఎలాగ అప్లై చేయాలంటే మీకు ఇదే బ్లాగ్లో ఈ బ్లాగ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు కూడా ఇదే సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు డీటెయిల్స్ అనేది చెక్ చేసుకొని కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు నోటిఫికేషన్ అప్లై నౌ వాట్సాప్ జాయిన్ వాట్సాప్ అని ఉంటుంది. సో మనకి వాట్సాప్ కమ్యూనిటీ కూడా ఆఫీషియల్ వాట్సాప్ కమ్యూనిటీ కూడా ఉంది. సో కమ్యూనిటీలో మీరు జాయిన్ అయితే ఏమైనా ఇమీడియట్గా క్లోజ్ అయిపోయిన జాబ్స్ ఏమైనా ఉంటే పోస్ట్ చేస్తాను అనమాట. సో మీరు అక్కడ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు అప్లై నౌ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారనమాట. సో మీరు డైరెక్ట్గా లింక్డ్ఇన్ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా లింక్డ్ఇన్ అప్లై చేసిన తర్వాత కూడా మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ మీకు పైన జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే మీకు ఈమెయిల్ టు సెండ్ యువర్ రెజ్యూమ్ అని చెప్పి ఇక్కడ ఈమెయిల్ ఉంది కదా. సో lasico.in సో ఆఫీషియల్ ఈమెయిల్ అనమాట ఇది. సో విశాఖ అనే పర్సన్ ఎవరంటే సో ఈ యొక్క కంపెనీ హెచ్ఆర్ పర్సన్ అనమాట. ఓకేనా. సో visacha@lasico.in సో ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు మీ రెజ్యూమే షేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీ రెజ్యూమేతో పాటు కొంచెం మ్యాటర్ కూడా షేర్ చేసి ఇలా లైక్ లింక్డ్ఇన్లో కూడా అప్లై చేస్తాం, మాకు ఇంట్రెస్ట్ ఉంది, సో అందుకని చెప్పి ఇలా ఈమెయిల్ కూడా రీచ్ అవుట్ అవుతున్నాం అని చెప్పి మీరు ఈమెయిల్ కూడా పంపించచ్చు అనమాట. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా టెక్నికల్ డౌట్స్ కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో మీరు డైరెక్ట్గా ఫోన్ కానీ లేకపోతే వాట్సాప్లో కానీ మెసేజ్ చేసి డీటెయిల్స్ ఏమైనా మీరు క్లారిఫై తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది జాబ్లో వచ్చేసరికి ఎలిజిబుల్ అని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.